తెలంగాణ జైళ్లు చేపట్టిన సంస్కరణలు దేశంలోనే రోల్ మోడల్గా నిలుస్తున్నాయని తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ చైర్మన్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ వివి శ్రీనివాసరావు అన్నారు. చెంచల్గూడ సికా హాల్లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ జైళ్ల శాఖ ఆధునీకరణ పదంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జైళ్లకు హై టెక్నాలజీ ఎలక్ట్రానిక్ పరికరాలను జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రాతో కలిసి పోలీస్ అకాడమీ డైరెక్టర్ శ్రీనివాసరావు పంపిణీ చేశారు. ఐసీజేఎస్ ద్వారా క్రిమినల్ జస్టిస్ ప్రధాన స్తంభాలైన పోలీస్, కోర్టులు, జైళ్లు, ఫోరెన్సిక్ ల్యాబ్ మరియు ప్రాసిక్యూషన్లను ఏకీకృతం చేయడం ద్వారా న్యాయ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా చేయవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ ఐజీ రాజేష్, డీఐజీలు డాక్టర్ శ్రీనివాస్, సంపత్, జైళ్ల సూపరింటెండెంట్లు నవాబ్, శివకుమార్ గౌడ్, రామచందర్, లక్ష్మీ శ్రీనాథ్, శిఖా, ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ చేసేటువంటి సాఫ్ట్వేర్ కానీ వాళ్ళు చేసేటువంటి పద్ధతులు కానీ బాగా పాతపడిన పద్ధతులు అయిపోయాయి, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో. దీనివలన కోడ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని ఏదైతే కేంద్ర ప్రభుత్వం అందిస్తుందో అది మనం వాడినట్లయితే మనము వీఆర్ రన్నింగ్ బ్యాక్వర్డ్స్, వీఆర్ వాకింగ్ బ్యాక్వర్డ్స్ అనే పరిస్థితి వస్తుంది అన్నమాట. అందుకని